నమస్కారం బ్రదర్. మా కొడుకు కూడా ఆటో ఇప్పించినాము, 3 లక్షలు ఖర్చు అయింది. ఆయన ఆటో తీసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. అస్సలు మా ఇల్లే పట్టలేడు. మేము ఎలా చెప్పాలనో ఏం చెప్పాలనో ఎవరికి చెప్పాలనో అని అనుకున్న సమయంలో నాకు అయ్యగారు గుర్తొచ్చిండు. అయ్యగారు గుర్తొచ్చి, బ్రదర్ నాకు ఈ సమస్య ఉంది, మా బాబు అస్సలు ఇంటికి రాలేకపోతున్నాడు బ్రదర్, ఎక్కడ వెళ్తుండో ఏమో అని అయ్యగారికి చెప్పినప్పుడు అయ్యగారు అమ్మ ప్రార్థనలో పెడదామని అన్నాడు. పెట్టిండు. చెప్పిన వారం నెక్స్ట్ వారమే మా బాబు ఇంటికి వచ్చేసిండు ఆటో తీసుకొని. మాకు చాలా సంతోషం అనిపించింది. అయ్యగారు ప్రేయర్ చేసిన నెక్స్ట్ వారమే ఆటో తీసుకొని, వేరే ఏమి పెట్టుకున్నాడో ఏమో మాకు తెలియదు, చాలా డబ్బు నాశనం చేసిండు. కానీ మేము ఏం చెప్పాలనో ఏం చేయాలనో అని అయ్యగారితో పంచుకున్నాం. మేము పంచుకున్న కాగానే మాకు మా బాబు ఆటో తీసుకొని ఇంటికి వచ్చేసిండు. చాలా సంవత్సరాల నుంచి ఇంటికి రాలేదు మా బాబు. కొత్త ఆటో ఇప్పించినాం కానీ రాలేడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా.